ప్రతి ఒక్కరు ఈ షాప్లో తిన్నవాళ్ళే సార్. మన ఆనం కుటుంబం కానించి, నల్లపరెడ్డి కుటుంబం కానించి, నేదురుమల్లి కుటుంబం కానించి, మేకపాటి కుటుంబం కానించి, మేజర్గా అయితే ఆనం వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కదా, జిలేబీ తింటారు సార్. వచ్చి తీసుకుంటాడు. అతనికి అంటే మన స్వాతంత్రంలో స్వతంత్రంగా వచ్చేస్తాడు సారు. మీ సొంతింటి కళ ఇక ఎంతో దూరంలో లేదు. అపార్ట్మెంట్ ధరలకి లగ్జరీ విల్లాస్ ఇప్పుడు నెల్లూరులో నుడా మరియు రెరా అప్రూవల్ తో జాతీయ రహదారికి ఆనుకుని సిటీకి అతి దగ్గరలో బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్, అన్ని వసతులతో అందుబాటు ధరల్లో. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఏంట్రా ఈరోజు స్వీట్ స్టాల్లో ఉన్నాను అని అనుకుంటున్నారా? సో ఈ స్వీట్ స్టాల్కి ఒక ప్రత్యేకత ఉంది. స్వాతంత్రం వచ్చిన సమయంలో అంటే 1947లో ఈ స్వీట్ స్టాల్ ఓపెన్ అయింది. సో దీని వెనుక అసలు కథ ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు దిలీప్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. దిలీప్, చెప్పండి, 1947లో మన షాప్ ఓపెన్ అయిందని చాలామందికి తెలుసు. సో 1947లో ఈ షాప్ ఓపెనింగ్ స్టోరీ ఏంటి సార్? మా తాతగారైన బుద్ధూర్ సింగ్ ఆయన ఓపెన్ చేశాడు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ తమ్ముడైన నాగరాజ్ సింగ్ కాడి నుంచి వాళ్ళ కొడుకులైన ధర్మరాజ్ సింగ్, ఓంరాజ్ సింగ్ ఈ షాప్ని అక్కడి నుంచి వాళ్ళ తరం నుంచి నడిపించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ధర్మరాజ్ సింగ్ అయిన వాళ్ళ కొడుకు రామ్రాజ్ సింగ్ వాళ్ళ మేనేజ్మెంట్లో ఈ షాప్ నడుస్తుంది. దీనికి 1947 నుంచి మమ్మల్ని ఆదరించిన ప్రతి కస్టమరు ఇప్పుడు దాకా, అక్కడి నుంచి వస్తున్న కస్టమరు ఇప్పుడు దాకా మమ్మల్ని ప్రేమతో ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆదరాభిమానాలు మా షాప్ మీద ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ పాత షాపు, ఓల్డ్ టేస్టు బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి మా షాప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో అదే టేస్ట్ని కొనసాగిస్తూ ఉన్నారా అప్పటి నుంచి కూడా మీరు? అదే క్వాలిటీ? అప్పటి నుంచి ఒకటే టేస్ట్ సార్, ఏం మారలేదు. ఒక మాస్టర్ కింద అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆ మాస్టర్ కింద అసిస్టెంట్ అదే తరంని నేర్చుకుంటా అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అదే టేస్ట్ ఉంటుంది సార్, ఏం మారదు. షాపులు ఎన్నో మారినాయి, కానీ ఈ షాపు 1947 నుంచి క్రమంగా మేము అదే లాక్కుంటా చిన్నగా ముందుకు సాగుతూ ఉన్నాము. ఇంకా ప్రేక్షకుల అభిమానాలు మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎలా ఉంటుంది ఆర్డర్స్ అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయా? పాత కస్టమర్స్ ఎవరైనా వస్తూ ఉంటారా? వచ్చినప్పుడు ఏం చెప్తుంటారు? ఇప్పుడు లేటెస్ట్ కాకుండా ఓల్డ్ కస్టమర్సే మాకు ఎక్కువగా ఉన్నారు సార్. ఎందుకంటే ఇది ఓల్డ్ షాప్ కాబట్టి వాళ్ళు ఈ షాప్ మీద ఒక అభిమానం, ఒక ఆత్మీయత. అంటే పాత షాపు, మేమంతా కూర్చొని ఇక్కడ తిన్న వాళ్ళమి. ఎవరెవరైతే సార్ మన పొలిటికల్ లీడర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ షాప్లో తిన్న వాళ్ళే సార్. మన ఆనం కుటుంబం కానించి, నల్లపరెడ్డి కుటుంబం కానించి, నేదురుమల్లి కుటుంబం కానించి, మేకపాటి కుటుంబం కానించి, ఇప్పుడు వాళ్ళ కొడుకుళ్ళు కానించి కూడా ప్రతి ఒక్కరు ఈ షాప్ని సందర్శించున్నారు. టేస్ట్ అయితే చేస్తున్నారు. వాళ్ళంతా తిన్నారు. అట్లాగా చెప్పిన 4 కుటుంబాలు కూడా జిల్లాలో రాజకీయ కుటుంబాలుగా కొనసాగినటువంటి రాజకీయ కుటుంబాలు, పెద్ద కుటుంబాలు సార్. అవును సార్. అట్లాగా ఈ షాప్ మీద వాళ్ళ ప్రతి ఒక్కరు తిన్నారు సార్. ఇప్పుడు కూడా ఓల్డ్ కస్టమర్స్ అయితే మాకు చాలామంది ఉన్నారు సార్. లేటెస్ట్ కంటే కూడా ఓల్డ్ కస్టమర్సే మా షాప్కి ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే మా జిలేబీకి కానీ, మలై కాజాకి కానీ, మా పకోడాకి కానీ కస్టమర్స్ చాలామంది ఉన్నారు సార్. ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి, ఒకసారి చూడండి. ఓల్డ్ షాప్ మేము చెప్పలేదు అంటే ఈ తరం వాళ్ళు కాకపోయినా ఓల్డ్ తరం వాళ్ళు చాలామంది మా కస్టమర్స్ ఉన్నారు. ఈ తరం వాళ్ళు కూడా వచ్చి మా టేస్ట్ని కానీ చూస్తే వాళ్ళు కూడా కన్ఫామ్గా మళ్ళీ వస్తూ ఉంటారు. కంటిన్యూగా వస్తారు సార్, కంటిన్యూగా వస్తూ ఉంటారు. అట్లాగే రావాలని నేను కోరుకుంటారు. రైట్. మన షాప్లో స్పెషల్గా ఏమేమి దొరుకుతాయి మామూలుగా? సార్ మన షాప్లో వచ్చేసి మలై కాజా సార్, సోంపాపిడి, జిలేబీ, జాంగ్రీ, ఆనియన్ పకోడా, స్పెషల్గా పకోడా ఒకటి ఉంటుంది సార్, అది కూడా బాగుంటుంది. గుమ్మడికాయ హల్వా,
బాదం హల్వా, క్యారెట్ హల్వా ఇవన్నీ మన షాప్లో స్పెషల్ సార్. చంద్రకళ ఇవన్నీ హాట్ అయితే అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. మన మిర్చిర్ల కానించి చెకోడీలు, పొడుగు కారాసు, మామూలు కారాసు, చిప్సు, వేరుశనగపప్పు ఇటువంటి ఐటమ్స్ అన్నీ మనకి ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు రావాలా, తీసుకోవాలని మేము కోరుకుంటున్నాను సార్. సో అన్ని రకాల స్వీట్స్ దొరుకుతాయి ఇక్కడ. అన్నీ దొరుకుతాయి సార్. ఫ్రెష్గా చేస్తాం సార్. ఉదయం 10 గంటలకల్లా రెడీ అయిపోతాయి. అట్లాగా ఒక్కోటి వస్తూ ఉంటుంది ఐటమ్ ఫ్రెష్గా. కొంచెమే చేసుకుంటాను అంటే అయ్యేదాన్ని బట్టి ఫ్రెష్గా అది అయిపోయిన వెంటనే మళ్ళీ మనకి మళ్ళీ చేసుకుంటాను. అట్లాగా ఫ్రెష్గా చేసుకుంటూ వస్తూ ఉంటాను సార్. అందువల్లే మమ్మల్ని పాత కస్టమర్స్ అందరూ వదలలేదు. ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని వాళ్ళు అభిమానంతో వస్తూ ఉంటారు సార్. జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల పేర్లు చెప్పారు. ప్రముఖులు వచ్చి ఇక్కడ విజిట్ చేసి స్వీట్ చాలా బాగుందని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం చెప్పారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి నుంచి వచ్చింది సార్? ఒకరని కాదు సార్, మన జిల్లాలో ప్రతి పొలిటీషియన్, మెయిన్ పొలిటీషియన్లు అందరూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు తిన్నారు సార్. మేజర్గా అయితే ఆనం వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కదా, అతను సార్ మన జిలేబీ తింటాడు సార్. ఈ జిలేబీ తింటాడు సార్. వచ్చి తీసుకుంటాడు. అతనికి అంటే మన స్వతంత్రంగా వచ్చేస్తాడు సారు. వస్తాడు సార్. అప్పట్లో వచ్చాడు, తింటాడు సార్. కట్టిమంటాడు, ఏం సింగో ఏంది అంటాడు. వచ్చి తీసుకొని తింటాడు సార్. అట్లాగా ప్రతి ఒక్క రాజకీయ కుటుంబం టేస్ట్ చేస్తున్నారు సార్. మేకపాటి కుటుంబం కూడా ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది. చంద్రశేఖర్ రెడ్డి సార్ కూడా కారు అక్కడ పక్కన ఆపుకొని డ్రైవర్ని పంపించి మిర్చిర్లు కానీ వస్తాడు సార్. అట్లాగా మన తాళ్ళపాక రమేష్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్, సార్ కూడా వస్తాడు. సోంపొడి పకోడా తీసుకుంటాడు. అట్లాగా తీసుకుంటూ వస్తారు సార్. ఒకరని కదా సార్, అందరూ వస్తారు సార్. ప్రముఖ రాజకీయ కుటుంబాలు అంతా కూడా ఇక్కడ వచ్చి స్వీట్స్ తిన్నారు సార్. వాళ్ళ కుటుంబీకులు కూడా వస్తూ ఉంటారు సార్. ఇప్పుడు చేస్తూ ఉంటారా? వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆర్డర్లు ఇవ్వడం లాంటివి జరుగుతుంటాయి సార్. కన్ఫామ్గా రోజు మార్చి రోజు జిలేబీ కానీ అన్నీ పకోడా కానీ వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. వాంపోస్ కానీ ఇటువంటి తీసుకెళ్తూ ఉంటారు సార్. ఇప్పటికి కూడా దాంట్లో మాత్రం ఏం లేదు. సో మా వ్యూవర్స్, కొత్త వ్యూవర్స్ ఎవరైతే చూస్తూ ఉంటారో మీ షాప్కి వచ్చి టేస్ట్ చేయాలండి. అడ్రస్ చెప్పండి సార్. మన నెల్లూరు ట్రంక్ రోడ్లో లాస్ట్లో మన ఏసీ సెంటర్లో సర్కిల్లో ఉంటుంది సార్ లాస్ట్ షాప్ మన షాపు. ప్రతి ఒక్కరు రండి, టేస్ట్ చేయండి. ఇంకా మీ అభిమానం, ఆత్మీయత మా షాప్ మీద ఉంచాలని, ఇంకా మీరు పోయి చాలామందికి చెప్పాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా రండి, కొనండి, తీసుకెళ్ళండి సార్. సో ఈ ప్రేమ, ఈ అభిమానం ఇలాగే కొనసాగాలి. 1947 నుంచి అదే ఆత్మీయతతో స్వీట్స్ తయారు చేసి మేము ఇస్తున్నాము. ఆ ఆత్మీయత కొనసాగిస్తామని చెప్తున్నారు. అంతే ప్రేమగా స్వీట్లు తయారు చేసి ఇస్తాం, చక్కగా తయారు చేసి ఇస్తాం. గతంలో ఏ టేస్ట్ అయితే ఉందో ఆ టేస్ట్ కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు దిలీప్. ఇది ఇవాళ ప్రత్యేక ఎపిసోడ్. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.